ఐటీ ఫీల్డ్‌లోకి వెళ్ళాలి. కానీ కోడింగ్ అంటే భయం. సో, ఇది కామన్ ఇష్యూ. చాలామంది నా ఫాలోవర్స్ కానీ ఆర్ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అడిగే కామన్ క్వెషన్ ఇదే. ఏమన్నా హై పేయింగ్ ఐటీ జాబ్స్ ఉన్నాయా కోడింగ్ లేకుండా అని. ఈ వీడియో ఎస్పెషల్‌గా వాళ్ళ కోసమే. మీరు ఐటీ ఫీల్డ్‌లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఆబ్వియస్‌గా ఐటీ ఫీల్డ్‌లో సాలరీస్ అనేవి బాగుంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. సో, అందువల్లే నాన్ ఐటీ టు ఐటీ కానీ ఆర్ ఐటీ ఫీల్డ్‌లోనే ఉండి సీఎస్ బ్రాంచెస్ చదివి కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఈ రోజుల్లో నో కోడ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. అంటే కోడింగ్ లేని జాబ్స్ కూడా చాలా హై పేయింగ్‌గా ఉన్నాయి ఇప్పుడు. సో, ఈ వీడియోలో నేను కొన్ని వేస్ షేర్ చేసుకుంటాను. కొన్ని టూల్స్ షేర్ చేసుకుంటాను. మీరు కానీ నాన్ ఐటీ నుంచి ఐటీ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా ఆర్ ఐటీలోనే కోడింగ్ లేని జాబ్స్‌కి వెళ్ళాలనుకుంటున్నా మంచి సాలరీస్ ఉండేవి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇనీషియల్‌గా తీసుకుంటే సీఆర్ఎం టూల్స్. సో, ఈ సీఆర్ఎం టూల్స్ అనేది ఇప్పుడు ప్రతి బిజినెస్ వాడుతున్నాయి. ఎందుకంటే అసలు సీఆర్ఎం టూల్ ఏం చేస్తుందంటే సీఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్. మీ కస్టమర్‌కి సంబంధించిన ప్రతి డేటాని మెయింటైన్ చేయడమే సీఆర్ఎం. మీరు వెబ్‌సైట్ క్రియేట్ చేయొచ్చు ఆర్ ఫార్మ్స్ ఏమైనా వెబ్‌సైట్స్‌లో ఉండే ఫార్మ్స్‌లో ఎవరైనా డేటా ఫిల్ చేస్తే ఆ డేటా అంతా స్టోర్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఈమెయిల్స్ పంపించొచ్చు. వాళ్ళు మీకు రిప్లై ఇచ్చినా లేదా అని ఫాలో అప్ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్కటి ట్రాక్ చేయొచ్చు. అవే సీఆర్ఎం. ఈ సీఆర్ఎంలో కూడా కొన్ని పాపులర్ టూల్స్ ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ సీఆర్ఎం అనేది చాలా పాపులర్. దానికి సాలరీస్ కూడా బాగున్నాయి. అది కాకుండా హబ్‌స్పాట్ సీఆర్ఎం అని ఇంకో టూల్ ఉంది. ఇవి ఎక్కువగా బ్రాండ్స్ అనేది ఈ రోజుల్లో యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఎర్లియర్‌గా వీటికి ఒక్కోదానికి ఒక్కో టూల్ యూజ్ చేసేవాళ్ళు. వెబ్‌సైట్‌కి ఒకటని, దీనికని. ఇంకొకటి దీంట్లో వెబ్‌సైట్ అంటే మీరేదో కోడింగ్ రాసి చేయాల్సిన అవసరం లేదు. డ్రాగ్ అండ్ డ్రాప్ మాత్రమే ఉంటుంది. సో, సీఆర్ఎం సైడ్ ఈ సేల్స్ ఫోర్స్ సీఆర్ఎం, హబ్‌స్పాట్ అనేది బాగున్నాయి. సో, మీరు ఇలా వెళ్ళాలి అనుకుంటే వీటికి బాగా డిమాండ్ ఉంది. ఇంకా ఇవి కాకుండా డేటా విజువలైజేషన్ టూల్స్. సో, ఈ రోజుల్లో ప్రతి బిజినెస్ కూడా డేటా మీద డిపెండ్ అవుతుంది. డేటా లేకుంటే ఏ బిజినెస్ కూడా లాంగ్ టర్మ్‌లో రన్ అవ్వలేదు. సో, అలాంటి డేటా ఉన్న బిజినెసెస్‌లో అంటే కంపెనీస్‌కి ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే రిపోర్టింగ్ అంటారు. మన బిజినెస్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? మన ప్రాజెక్ట్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి? ఇవన్నీ ఒక రిపోర్ట్స్ లాగా, డాష్‌బోర్డ్స్ లాగా చేసి చూపించడమే ఈ డేటా విజువలైజేషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో, వాటిలో టేబ్ల్యూ, పవర్ బిఐ అని 2 పాపులర్ టూల్స్ ఉన్నాయి. ఈ 2 వైడ్‌గా యూజ్ చేస్తారు. టేబ్ల్యూ అనేది అంటే ఈజీగా మీరు 14 డేస్ ట్రయల్ కూడా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అండ్ పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్‌ది. సో, అది కూడా బాగా పాపులర్ బికాజ్ మైక్రోసాఫ్ట్ అనేది చాలా పెద్ద కంపెనీ కాబట్టి ఆబ్వియస్‌లీ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. సో, పవర్ బిఐ, టేబ్ల్యూ ఈ టూల్స్ డేటా విజువలైజేషన్ సైడ్ బాగా పాపులర్. ఇంకా ఇవి కాకుండా జస్ట్ వెబ్‌సైట్సే తీసుకుందాం. వర్డ్‌ప్రెస్. వర్డ్‌ప్రెస్ యూజ్ చేసి కోడింగ్ లేకుండా వెబ్‌సైట్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ రోజుల్లో మీరు చూస్తున్న వాటిల్లో మోర్ దెన్ 50% ఉండే వెబ్‌సైట్స్ వర్డ్‌ప్రెస్‌తో క్రియేట్ చేసినవే. ఎందుకు వర్డ్‌ప్రెస్ ఇంత పాపులర్ అంటే వర్డ్‌ప్రెస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీరు స్కూల్ స్టూడెంట్స్ అయినా యూజ్ చేయొచ్చు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆర్ ఈవెన్ బిజినెస్ పీపుల్ అసలు కోడింగ్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నాన్ టెక్ పీపుల్ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి వర్డ్‌ప్రెస్‌కి చాలా డిమాండ్ ఉంటుంది. ఇది మీరు ఇలా వెబ్ డెవలప్‌మెంట్ సైడ్ వెళ్ళాలి కానీ కోడింగ్ రాదు అనుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇది కాకుండా అడోబ్ ఎక్స్‌డీ అని ఒక టూల్ ఉంటుంది. అలానే ఫిగ్మా అని ఒక టూల్ ఉంటుంది. ఇవి మనం యూఎక్స్‌కి యూజ్ చేస్తాం. అంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్. సో, ఇప్పుడు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే ఇనిషియల్‌గా డైరెక్ట్‌గా ఓపెన్ చేసి వర్డ్‌ప్రెస్ యూజ్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయరు. ఆర్ ఈవెన్ కోడింగ్ రాసేవాళ్ళు కూడా డైరెక్ట్‌గా కోడ్ రాసి చేసేయరు. అసలు వెబ్‌సైట్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఒక టెంప్లేట్ రెడీ చేసుకుంటారు. అంటే దాన్ని మనం యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంటాం. అంటే యూజర్‌కి లుక్ అండ్ ఫీల్ బాగా కనిపించేలాగా మనం ఒక టెంప్లేట్ డిజైన్ చేస్తాం. ఇలాంటివి చేయడానికే ఇప్పుడు అడోబ్ ఎక్స్‌డీ, ఫిగ్మా లాంటివి ఉన్నాయి. వీటిల్లో మీరు ఒక టెంప్లేట్ డిజైన్ చేసి దాన్నే వర్కబుల్ వెబ్‌సైట్‌గా కన్వర్ట్ చేయొచ్చు. వాటినే మనం ఇప్పుడు మామూలుగా ఈ అడోబ్ ఎక్స్‌డీ టూల్స్ కానీ, ఫిగ్మా గానీ చేసేవి ఇదే. వాటిలో మీరు వెబ్ డిజైన్స్ చేయొచ్చు. అది కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్స్‌తోని. అంటే ఎక్కడ బటన్ పెట్టాలి, బటన్ డ్రాగ్ చేసి పెట్టొచ్చు. ఎక్కడ ఒక ఫోటో పెట్టాలి, ఎక్కడ ఒక స్క్రోల్ బార్ పెట్టాలి. ఇవన్నీ మీరే దాంట్లో పెట్టి దాన్ని ఒక వెబ్‌సైట్‌గా కన్వర్ట్ చేయొచ్చు. ఫుల్లీ ఫంక్షనల్ వెబ్‌సైట్‌గా. సో, వీటికి కూడా చాలా డిమాండ్ ఉంది. చాలా సాలరీస్ కూడా ఉంటాయి. ఇంకా ఇవి కాకుండా చూసుకుంటే ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు టెస్టింగ్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి సెలీనియం అనేది ఇప్పుడు చాలా పాపులర్ టూల్. ఎందుకు సెలీనియం అంటే ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ మీద అంటే మాన్యువల్ టెస్టింగ్ అసలు డిమాండ్ లేదు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. అందరూ కూడా ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ వస్తున్నారు. ది ఆటోమేషన్ టెస్టింగ్‌లో సెలీనియం అనేది బాగా పాపులర్. సెలీనియంకి మీకేం కోడింగ్ వచ్చాల్సిన అవసరం లేదు. బట్ కోడింగ్ అనేది ఐడియా ఉండాలి అంతే. అది కూడా బేసిక్ లెవెల్‌లో మీకు ఇది కూడా కష్టం అనుకుంటే మీరు ఈ సెలీనియంని ఇగ్నోర్ చేయొచ్చు. బట్ అట్‌లీస్ట్ బేసిక్ ఐడియా ఉంటే మీకు సెలీనియంలో బాగా మీరు సక్సెస్ అవ్వచ్చు. సో, ఇక్కడ వరకు ఏమంటారంటే బాగా పాపులర్ టూల్స్ అనొచ్చు ఇవన్నీ గూడా. ఇంకా ఇవి కాకుండా వెళ్ళాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఈ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, సేల్స్ ఫోర్స్, గూగుల్ క్లౌడ్ ఇలాంటి క్లౌడ్ సైట్స్ కూడా జాబ్ బాగున్నాయి. వీటిలో డెవలపర్ రోల్స్ కాకుండా రిమైనింగ్ రోల్స్ కూడా ఉంటాయి. క్లౌడ్ సపోర్ట్ ఇంజినీర్స్ అని అలా ఉంటుంది. వాళ్ళకి కూడా సాలరీస్ బాగానే పే చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. ఎందుకంటే క్లౌడ్‌కి డిమాండ్ బాగా పెరుగుతుంది కాబట్టి. కాబట్టి మీరు ఎక్కడైనా ఈ క్లౌడ్ సపోర్ట్ అని సెర్చ్ చేస్తే అంటే మీరు ఏదో క్లౌడ్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు. ఇంకా వీలైతే మీరు ఈ అడ్మిన్స్ అని ఉంటుంది.
సేల్స్ ఫోర్స్ అడ్మిన్ కానీ, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ కానీ, అజ్యూర్ అడ్మిన్ కానీ, వీటిలో కంప్లీట్ కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. బట్ కోడింగ్ ఐడియా ఉంటే చాలు. అంటే కొన్ని కమాండ్స్ పాస్ చేయడం అలాంటివి. ఇవి కూడా ఎవరైనా చేయొచ్చు. ఇంకా ఇవి కాకుండా డిజిటల్ స్పేస్‌లోకి వస్తే కొన్ని టూల్స్ ఉన్నాయి. గూగుల్ యాడ్వర్డ్స్ అని, మెటా యాడ్స్ అని, ఆర్ లింక్డ్ఇన్ యాడ్స్ అని ఇలా ఉన్నాయి. ఇవేంటంటే ప్రతి బిజినెస్ కూడా అడ్వర్టైజింగ్‌కి ఎక్కువగా యూజ్ చేసే ప్లాట్‌ఫామ్స్ ఇది. గూగుల్ యాడ్స్ యూజ్ చేసి గూగుల్‌లో అడ్వర్టైజ్ చేయొచ్చు, యూట్యూబ్‌లో అడ్వర్టైజ్ చేయొచ్చు, జీమెయిల్‌లో అడ్వర్టైజ్ చేయొచ్చు, గూగుల్ మ్యాప్స్‌లో అడ్వర్టైజ్ చేయొచ్చు. ఇలా గూగుల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నిట్లో అడ్వర్టైజ్ చేయొచ్చు. అండ్ చాలా డిమాండ్ ఉన్న స్కిల్ అది గూగుల్ యాడ్వర్డ్స్. ఇది నేర్చుకోవడానికి మీకు చాలా టైం ఏం పట్టదు. నా ప్రీవియస్ ఛానల్, నా మెయిన్ ఛానల్ ఉంది కదా, అక్కడ నేను ఆల్రెడీ ట్యుటోరియల్స్ కూడా చేశాను. మీరు దాంట్లో చూడొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. బట్ మీరు వెళ్ళుగా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అవుతారు. స్టార్టింగ్ అంతా నేర్చుకోవడం ఈజీగా ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 1-2 మంత్స్ దాన్ని పెట్టి కొన్ని యాడ్స్ సింపుల్గా రన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇదే మెటా యాడ్స్ కూడా వర్తిస్తుంది. మెటా యాడ్స్ అంటే మీరు ఫేస్బుక్లో అడ్వర్టైజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజ్ చేయొచ్చు. అలానే లింక్డ్ఇన్ యాడ్స్ తీసుకున్నా కూడా లింక్డ్ఇన్ యాడ్స్ అనేది ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. ఎందుకంటే ప్రొఫెషనల్ కంపెనీస్ ఉంటాయి కదా డిజిటల్ స్పేస్లో, అవి ఎక్కువగా లింక్డ్ఇన్ యాడ్స్ యూజ్ చేస్తాయి. ఎందుకంటే లింక్డ్ఇన్‌లోనే ఎక్కువ ప్రొఫెషనల్స్ దొరుకుతారు కాబట్టి. మెయిన్‌గా బీ2బీ యాడ్స్ అంటారు. అంటే మీదొక బిజినెస్, మీరు బిజినెసెస్‌కి మాత్రమే సెల్ చేయాలనుకుంటారు. అలాంటప్పుడు లింక్డ్ఇన్ యాడ్స్ కూడా బాగా పాపులర్. వీటిలో కోడింగ్ అనేది అంత అవసరం లేదు. అంటే మీకు జస్ట్ టూల్‌ని ఎలా యూజ్ చేయాలో తెలిస్తే చాలు, మీకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇవన్నీ బాగా డిమాండింగ్ స్కిల్స్ కూడా. సాలరీస్ కూడా చాలా బాగా పే చేస్తారు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న డేస్‌లో డిజిటల్ అడ్వర్టైజింగ్ కానీ, ఆర్ నేను చెప్పాను కదా కొన్ని టూల్స్, డేటా విజువలైజేషన్ అని, సీఆర్ఎమ్స్ కానీ, వీటన్నిటికి డిమాండ్ బాగా ఉంది. కాబట్టి మీకు కోడింగ్ భయము అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అది ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే మీకు ఏది ఇంట్రెస్ట్ అని మీరు ఒకసారి చూసుకోండి నేను చెప్పిన వాటిలో. అలానే ఇంకెవరైనా కూడా ఇలా అంటే వెతుకుతుంటే నాన్ ఐటీ టు ఐటీ వెళ్ళాలని, లేకుంటే ఐటీలోని కోడింగ్ లేని జాబ్స్‌కి వెళ్ళాలని ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఇలాంటి మరిన్ని నా ఎక్స్‌పీరియన్సెస్ కోసం, కెరియర్ టిప్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.